సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనము. గుంటను త్రొవ్వువాడే దానిలో పడును, రాతిని పొర్లించువాని మీదికి అది తిరిగి వచ్చును. ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు? ఇతరులకు కీడు చెయ్యాలని అనుకుంటున్న వ్యక్తే ఆ కీడులో పడతాడని, ఎదుటి వ్యక్తిని నాశనం చెయ్యాలి అనుకునే వ్యక్తే నాశనమైపోతాడని ఈ లేఖనం ద్వారా దేవుడు మనకి చెప్పాలనుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తికి కీడు చేయాలనే మనసు మనకు కలిగినప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి ద్వారా మనం ఏదైనా ఇబ్బంది పడ్డామని మనకు అనిపించినప్పుడు, ఏ పరిస్థితి అయినా దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు న్యాయం చేస్తాడని మనం గుర్తుంచుకోవాలి. కానీ అలా కాకుండా మనమే ఏదో చేయాలని అనుకున్నప్పుడు తిరిగి అదే కీడులో, అదే నష్టంలో, అపాయంలో మనం పడిపోతామని మరచిపోకూడదు. తెలుగులో కూడా ఒక సామెత ఉంది కదా, చెడపకురా చెడెదవు అని. చెడగొట్టాలి అని అనుకున్నప్పుడు మనమే చెడిపోతామని మనం మర్చిపోకూడదు.